చేసిన మెయిన్ డాక్టర్స్ మీకు కొంచెం ఆరోగ్య సంబంధించిన కొన్ని విషయాలు తెలియపరుస్తారు. వాటిని మీరు వినండి. తర్వాత అన్ని రకాల టెస్టులు అవన్నీ ఉన్నాయి, మీరు అన్ని చూసిరు. 18 రకాల రక్త పరీక్షలు, అదేవిధంగా మధుమేహం మిగతా ఈసీజీ ఎక్స్రే అన్ని పరీక్షలు ఉన్నాయి. కాబట్టి సీరియల్గా ఎవరికైతే టోకన్స్ ఇచ్చిరో ఆ పద్ధతిలో వెళ్ళి తీసుకోండి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించక ముందుగా పోచంపల్లి హ్యాండ్లూమ్ టై అండ్ సిల్క్ చీరల ఉత్పత్తుల సంఘం మరియు శ్రీ మధు యాష్కి గారి దీప్తి దేవరకొండ మేడం గారు సాధారణంగా వేదిక మీద రావాల్సిందిగా చప్పట్లతో వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మేడం సీమా బెనెడు CEO మధు యాష్కి ఫౌండేషన్ వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మిస్టర్ జవహర్ కన్నెడి హ్యాండ్ ఆఫ్ హోప్ హ్యాండ్ ఆఫ్ మెడిసిన్ వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. డాక్టర్ అభిషేక్ గారు హెడ్ ఆఫ్ మెడికల్ మిషన్ ప్రాజెక్ట్ CRL హ్యాండ్ ఆఫ్ హోప్ గారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. యారన్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ గుండు పరమేశ్వర్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. తాను తక్కువ టైంలో మేడం సీమా ఫెర్నాండెస్ గారి చొరవతోని ఈ యొక్క మధు యాష్కి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మొన్న ఈవినింగ్ అనుకున్న కార్యక్రమం ఇంత తొందరగా ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఇది కేవలం ఉమెన్స్ ఆరోగ్య సమస్యల గురించి మేడం అంటే మిగతా వారు కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తే దాన్ని కూడా కలిగింది. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందుగా ఈ మధు యాష్కి ఫౌండేషన్ అధినేత శ్రీ మధు యాష్కి గారి ఈరోజు వారి జన్మదినం సందర్భంగా వారికి మా తరఫున, మా టై అండ్ అసోసియేషన్ తరఫున, మీ అందరి తరఫున, మన గ్రామ ప్రజలందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ హెల్త్ క్యాంపు కొరకు చాలా కష్టపడ్డ మేడం సీమా ఫెర్నాండెస్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమానికి చేసినటువంటి డాక్టర్ మేడం దీప్తి దేవరకొండ గారు మన ఈ హెల్త్ క్యాంపులో ఏదైతే హెల్త్ చెకప్సే కాకుండా హెల్త్ సంబంధించిన ఎలా మనము అలవాట్లు ఉంచుకోవాలో వాటికి సంబంధించిన ముఖ్య విషయాలు మేడం గారు చెప్తారు. ఇప్పుడు లాస్ట్లో మనం అందరం 2-3 గెస్ట్లు మాట్లాడిన తర్వాత ధన్యవాదాలు. వేదిక ಮೇಲೆ ఎవరు పూరా డిగ్నిటరీస్ నమస్కారం. నాకు తెలుగు రాదు, నేను హిందీలో మాట్లాడతా. అది కొంచెం అర్థం అవుతుంది నాకు మంచిగా అవుతుంది. అంతనే వస్తుంది తెలుగు. यहाँ पे जितने भी लोग हैं जो पोचमपल्ली के व्यूअर्स हैं, मैं सब लोगों को देख के आज बहुत खुश हूँ. मैं बहुत दिन से इधर आ रही हूँ. मतलब जब भी मैं पोचमपल्ली को आती हूँ, 1-2 घर को पीछे जाके देखती हूँ, तो महिलाएं जो है वो बोलते हैं मोक्कल नొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉంది, నాకు ఏం చేయాలి, ఏం మందు వేసుకోవాలి అదే చెప్తారు. ఎప్పుడైనా నేను వస్తున్నా అదే నాకు ఇక్కడ నొప్పి ఉంది, అది ఏం చేయాలి, మెడిసిన్స్ తీసుకోవాలా, మల్టీవిటమిన్ వేసుకోవాలా, ఏం ప్రాబ్లం ఇది, ఎక్సర్సైజ్ చేయాలా, అది అందరి क्वेश्चंस ఉంది కదా. అది पूरा ఇక్కడ महिला मेरे से पूछते हैं. तो मैंने एक बार सोचा आप लोगों के लिए हेल्थ कैंप रखे तो आप हमारे डॉक्टर से पूछ सकते हैं क्या मेरा प्रॉब्लम है, मुझे क्या लेना है, मैं कैसे ठीक हो सकती हूँ. कोरोना टाइम में अभी प्रॉब्लम ऐसा है कि सब लोगों को कुछ ना कुछ प्रॉब्लम रहता है. थोड़ा खांसी, सर्दी, फीवर, पूरा नोपी, बॉडी पेन्स, जो भी होता है. पर अगर आप वो सही दवा लेते हैं, अगर आप सही खाना खाते हैं और अगर आप सही एक्सरसाइज करते हैं, ये बहुत सारी चीजें हैं जो आपको ध्यान में रखना है. वो अगर आप रखेंगे तो आपको अच्छा हो जाएगा और हमारा यही मकसद है. ब्रदर कैनेडी हैंड ऑफ होप से है, मैं मधु याष्की फाउंडेशन से हूँ. डॉक्टर दीप्ति गारू పెద్ద ప్లాస్టిక్ సర్జన్, కాస్మెటిక్ సర్జన్ ఉన్నారు.
लेडीज विमेन इश्यूज लो हेल्थ टॉक वो आज ले लेंगे। फिर हमारे रमेश गारू है, भरत लव कुमार अन्ना है, फिर डॉक्टर अभिषेक है, वाइस प्रेसिडेंट जी है, सब लोग है। हम इतने लोग यहाँ क्यों है? बेसिकली वी केयर फॉर यू। आपका सबका हेल्थ का बारे में हम लोग केयर करते हैं, इसकी वजह से ये पर्टिकुलर हेल्थ कैंप आज रखे हैं। तो इसके अलावा मैं छोटे छोटे बॉटल पसपू का आपको दे दूंगी, उसमें इंस्ट्रक्शंस रहेगा आपको कैसा लेना है करके, ताकि आपको कोरोना काल में आप थोड़ा गट रहे, स्ट्रॉन्ग रहे सब लोग, ठीक है? वो हमारे तरफ से हम दे देंगे। मैं इसी मन से మధు యాస్కి గారుకు జన్మదిన శుభాశయ అంత నేను చెప్తా. అదే తర్వాత అందరికీ బ్లెస్సింగ్స్ ఉండాలి అంత నేను అదే ఆగ్రహిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను డాక్టర్ దీప్తి. మీకు అందరికీ నేను ఎందుకు హెల్త్ టాక్ ఇవ్వడానికి వచ్చాను అంటే, నేను ఎక్కడి నుంచో బయట నుంచి రాలేదండి, మీలాంటి కుటుంబం నుంచే వచ్చాను. నేను కూడా మగ్గము రావడంతోనే మా తాతగారు వాళ్ళు ఇప్పటికీ మీలాగే నేత సో ఇవన్నీ చూశాను కాబట్టి నాకు మీ బాధలు ఏంటో దగ్గరగా అర్థమవుతాయని నా మీరందరూ అనుకుంటారు ఇదేంటి చిన్న వ్యాపారం, చిన్న వృత్తి, మరేంటి అని అనిపించవచ్చు. కానీ ఇది ఒక పెద్ద కళ. చేనేత అనేది బుర్రతో చేసే పని, చేత్తోటో ఏదో కాదు. మీరందరూ ఎంతో ఆలోచించి ఆర్ట్, ఇట్స్ అన్ ఆర్ట్. సో అది చిన్న విషయం అయితే కాదు. शुक्रगुजार है पूरे हैंड ऑफ होप आश्रयम टीम के लिए। जितने भी डॉक्टर्स आए हैं, पैरामेडिक्स आए हैं, फार्मासिस्ट आए हैं, ये बहुत बड़ा टीम है जो यहाँ पोचमपल्ली में हम लेके आए हैं। ऑलमोस्ट 17 मेंबर बिग टीम फुल्ली जस्ट आपके लिए, और मैं तहे दिल से शुक्रगुजार हूँ ईच वन ऑफ देम, ब्रदर कैनेडी और पूरा टीम जो यहाँ पे है, वो आपके लिए समय लेके इधर आए हैं ताकि आप स्वस्थ हो। तो मैं पहले टीम के लिए मेरे फाउंडेशन की तरफ से प्लीज ब्रदर कैनेडी, आप డాక్టర్ నిర్మల, మీకేదో అయిపోయినాక ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అదంతా పక్కకు పెడితే అసలు మీకు ఏ ఇబ్బంది రాకుండా ఎలా ఉండాలి, ముఖ్యంగా అది నేను ఇవాళ మాట్లాడడానికి వచ్చాను. చేనేత కార్మికులకి, చేనేత వృత్తిలో ఉన్న వాళ్ళకి సహజంగా మనం చూసే దినచర్య ఎలా ఉంటుంది, పొద్దున్న సాయంత్రం వరకు కూర్చొని ఉంటారు, చేతితో చేసే పని. మీరు ఏ విధమైన నడక కానీ ఏదైనా పనులలో కానీ ఎక్కువసేపు ఉండలేరు. మీ ఇంటి పని ఎంత, ఒక అర్ధగంట, బయట పని ఒక అర్ధగంట, మిగిలిన సమయం అంతా కూర్చొని ఉంటారు. సో చేనేత వృత్తిలో ఉండే వాళ్ళకి చాలా ముఖ్యంగా వచ్చేటివి ఏంటి, ఈ నడక లేకపోవడం మూలాన వచ్చే స్థిరమైన జీవితం మూలాన వచ్చే జబ్బులు. అంటే మీకు ఫిజికల్, మీకు ఎక్సర్సైజ్ లేదు, ఎలాంటి శరీరానికి ఎలాంటి రక్తస్రావానికి కావాల్సిన ఆ ఎక్సర్సైజ్ మీ దగ్గర లేదు. సో ఫస్ట్ థింగ్ ముఖ్యంగా వచ్చేది ఏంటంటే ఎక్సర్సైజ్ లేకుండా ఉండే వృత్తిలో ఉండే ప్రాబ్లమ్స్, సహజంగా ఉండే ప్రాబ్లమ్స్. సో అన్నిటికన్నా ముఖ్యంగా మీరు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి అర్ధగంటకి ఒకసారి లేవండి, నుంచోండి, ఒక్క 2 అడుగులు అటు ఇటు వేయండి చాలు. అన్నిటికన్నా మీరు ఒక గంట పొద్దున పూట, సాయంత్రం పూట నడిచినా నడవకపోయినా, టైం ఉన్నా లేకపోయినా ఒక అర్ధగంటకి ఒకసారి ఒక్క 2 నిమిషాలు లేవండి, చేతులు కాళ్ళు అన్ని రకాలుగా ఆడించండి, సరిపోతుంది. అది అన్నిటికన్నా ముఖ్యమైన యాక్టివిటీ మీకు. తర్వాత మీరు ఒక్క విషయం గమనించారో లేదో, మీకు అన్ని బాడీ అంతా అలాగే కామ్గా ఉంటారు, కానీ ఏదో ఒక్క పార్ట్ మాత్రం ఎక్కువ కష్టపడుతుంది. ఒకటి చెయ్యి, భుజం, మోచెయ్యి, నడుము, ఇదొక్కటి మాత్రం. అంటే మీ శరీరంలో ఉండే అంత శ్రమ అంతా ఈ జాయింట్స్ మీద పడుతుంది. సో అవి ఎంత బాధపడతాయి. సో మీకు చాలా మందికి భుజం నొప్పి వచ్చి ఉంటుంది, పాటికి ఉందా?
నడుము నొప్పి, అలా కూర్చొని కూర్చొని నడుము నొప్పి. సో ఇది రాకుండా ఏం చేయాలి? సరే వచ్చాక మందులు వేసుకుంటారు, అదంతా తర్వాత. రాకుండా ఏం చేయాలి? మీరు ఫస్ట్ ఈ పర్టిక్యులర్ ఈ జాయింట్స్ కి బలాన్ని ఇవ్వాలి. అంటే మీరు చేసే ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో ఈ జాయింట్స్ కి బలాన్ని ఇవ్వాలి. సో మీరు ఎప్పుడైనా ఎక్సర్సైజెస్ ప్లాన్ ఎలా చేస్తున్నారనుకోండి, అవి నడుముకి, భుజానికి, చేతులకి, వీటికి మీరు ఎక్కువగా బలాన్ని ఇచ్చే ఎక్సర్సైజెస్ ప్లాన్ చేయాలి. ఓకే, సో మేము అసలు యాక్చువల్లీ ఎక్సర్సైజెస్ ఏమేమి చేయాలని మీకు చెప్దాం అనుకున్నాము. బట్ ఒక పిక్చర్స్ లాగా ఏమన్నా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాం. అసలు ఏ ఎక్సర్సైజెస్ చేస్తే మీ నడుము గట్టి పడుతుంది, మీ భుజం గట్టి పడుతుంది, చేయి గట్టి పడుతుంది. చాలా మంది చేనేత కార్మికులు ఇక్కడే పోచంపల్లిలో కాదు, ఇండియా మొత్తంలో సఫర్ అయ్యేది ఇదే. నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాపులు, నొప్పులు, నడుము నొప్పి. అండ్ వీటి కోసం మీరు వెంటనే ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు, నొప్పి గోళీలు వేసుకుంటారు. ఎన్నాళ్ళు వేసుకుంటారు? నొప్పి గోళీలకి కొత్త కొత్త జబ్బులు. ఎంత ఎక్కువ రోజులు నొప్పి గోళీలు వేసుకుంటే మీకు అన్ని ఎక్కువ రోజులు వేరే వేరే విధమైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో నొప్పి గోళీల వరకు వెళ్ళే వరకు మీరు ట్రై చేయకండి. నొప్పి గోళీ అనేది మంచిది కాదు. మీరు ఫస్ట్ మీరు ఎక్సర్సైజెస్, బాడీకి బలం పెరగాలి. అండ్ బాడీకి బలం పెరగడానికి ఎక్సర్సైజ్ లో ఒక పద్ధతి. తర్వాత ఇంకొకటి ఏంటి? ఆహారం. మన వాళ్ళు ఆహారం, పోషక ఆహారం అనేసరికి ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి చాలా ఖరీదైన ఆహారం రావాలేమో, మనం ఏదో చాలా డబ్బులు ఖర్చు పెట్టాలేమో అని అనుకుంటాం. పోషకాహారం ఏంటి? ఇంకా నాకు చెప్పాలంటే సిటీ నుంచి వచ్చిన నాకన్నా నాకు మీ మీద అసూయ. ఇక్కడే ఉంటుంది పోషకాహారం. మట్టికి ఇంత దగ్గరగా ఉన్నారు, ఇంకింతకన్నా ఏం పోషకాహారం? మీ ఇంటి పక్కన మీ చేత్తో మీరు పెంచగలిగిన కూరగాయలు తినండి, ఆకుకూరలు తినండి. మీరే పెంచుకోగలరు. ఇక్కడ ఇంత ఖాళీ స్థలం ఉంటుంది, దానికి ఏం పెద్ద అదొక పెద్ద పనేం కాదు. ఒక్క విత్తనం వేస్తే టమాటోలు, ఆకుకూరలు పిచ్చిగా పెరుగుతాయి. చక్కగా పెంచుకోండి, అవే వండుకోండి. మీ దగ్గర మీరు పెంచే ఆ కూరగాయల్లో ఉన్న పోషకాహారం ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటిల్లో, సూపర్ మార్కెట్ లో దొరికే వాటిల్లో ఉండదు. మనకి ఎప్పుడైనా లోకల్ గా మన చుట్టుపక్కల పెరిగే కూరగాయలు ఎందుకు అవి మనకి బలం అంటే అవి మనకు అనుగుణంగా మనకి కావాల్సిన పోషకాహారాలు ఇస్తాయి కాబట్టి. వేరే దేశంలో పెరిగేవి వాళ్ళ శరీరానికి తగిన పోషకాహారాలు ఇస్తాయి. సో మన చుట్టుపక్కల పెరిగేవి మన ఆహారం తినండి. అయితే ప్రతిరోజు ఖచ్చితంగా మీ అన్నంలో ఒక 2 కూరగాయలు, ఏదో ఒకటి మీ పక్కన పెరిగేవి ఒక 2 కూరగాయలు, ఒక రకమైన ఆకుకూర కలుపుకోండి. అది మామూలు ఉప్పు కారంతో చేసే మీ ఇంటి వంట. అయితే కూరగాయ శాతం ఎక్కువ ఉండాలి అన్నం కన్నా. ఉత్త అన్నం మీద బ్రతకొద్దు. తక్కువ రసము ఇలా కాకుండా మంచి ఆహారం, మంచి కూర కలుపుకొని తినండి. పాలు మీకు చాలా ఫ్రీగా ఈజీగా దొరికే ఒక సంపద పాలు. మీ దగ్గరే ఉంటాయి, మీ ఆవులు, గేదెలు మీ చుట్టుపక్కలే. చక్కగా మంచిగా ఒక గ్లాస్ నిండా పాలు తాగండి, మీ పిల్లలకి ఇవ్వండి. మీకు ముఖ్యంగా వచ్చే జాయింట్ సమస్యలకి, నొప్పులకి ఒక ముఖ్యమైన పరిష్కారం పాలు తాగడం. చక్కగా రోజు ఒక పెద్ద గ్లాస్ పాలు తాగండి. అంతకన్నా పెద్ద విలువైన పోషకాహారాలు ఏం లేవు. కోడిగుడ్లు మనకి సహజంగా దొరికేది. ఇవి మీరు ఎక్కువ శాతం మంచిగా తీసుకోవాలి. అయితే తీసుకున్నాం కదా ఇంకా అయిపోయింది మంచిగా తినేసామంటే సరిపోదు. దీనికి కరెక్ట్ ఈక్వేషన్ ఎక్సర్సైజ్. ఎప్పుడైతే మీరు కరెక్ట్గా తింటూ కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తారో మీకు రాబోయే ఈ ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటాం, అంటే మీ వృత్తికి సంబంధించిన ఈ పర్టిక్యులర్ నొప్పులు ఏవైతే ఉంటాయో అవి మీకు ఎలా అయినా మీ చేసే పని మూలాన రావచ్చు, ఒక వయసు అయినాక రావచ్చు. అయితే 50 ఏళ్ళకి అలా రావాల్సిన జబ్బులు ఇప్పుడు 30 ఏళ్ళకే వస్తున్నాయి. అది మనం ఆపచ్చు. 60 ఏళ్ళ వరకు లాగచ్చు కనీసం, ఏ ఇబ్బంది లేకుండా. అది మీరు ఆలోచించండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మందులు వాడటం అందరూ చేయాల్సిందే, వచ్చాక రాకుండా చేయడం అనేది ముఖ్యం. ఇక వీటన్నిటితో పక్కకు పెడితే మీ కళ్ళకి ఒక ముఖ్యమైన సంపద మీ కళ్ళు. చాలా మటుకి చాలా మంది చేనేత కార్మికులు నేను చూసింది ఏంటంటే ఇళ్లల్లో మగ్గం వేసుకొని ఒక చిన్న బుడ్డి ల్యాంప్లో పనిచేస్తారు. అవునా? ఆ పద్ధతితోటి సగానికి సగం కళ్ళకి డ్యామేజ్. మంచి లైట్లో ఉండండి,
మీరు ఎక్కడైతే పని చేస్తారో మీ సూర్యరశ్మి బాగా పడాలి, మీకు గాలి వెలుతురు ఉండాలి. లైట్ అనేది చాలా ముఖ్యం మీ కళ్ళకి. మీరు చేసే ఆ దారంతో పనికి ఒక చిన్న బుడ్డి ల్యాంప్కి మీ చేనేత కార్మికులు చాలా హైయెస్ట్ నెంబర్ క్యాటరాక్ట్ రావడానికి, త్వరగా క్యాటరాక్ట్ రావడానికి. ఇవన్నీ మీరు తట్టుకోవాలంటే ఫస్ట్ నుంచే మంచి లైట్లో కొంచెం కొంచెం దూరంలో కంటి మీద పడిపోయి పనిచేయదు, కొంచెం దూరంలో పెట్టుకొని పనిచేయండి. అది మీ కళ్ళకి చాలా బలం. అండ్ మీరు తినే నేను చెప్పిన పోషకాహారాలు అవి చాలు, అంతగా చేసుకుంటే మన కళ్ళు బాగా పనిచేస్తాయి. ప్రతి అర్ధ గంటకి ఒకసారి దిక్కులు చూడండి, అదే పని మీద దారాన్నే చూడద్దు. అది మనం సాఫ్ట్వేర్ వాళ్ళకే కాదు కంటి జబ్బు, మనకి ఎక్కువ. సో చక్కగా అర్ధ గంటకు ఒకసారి లేవండి, నడవండి, కళ్ళకు అటు ఇటు తిప్పండి. ఇవన్నీ చాలు మనకి ఆపేయడానికి మనకు రాబోయే జబ్బులు. తర్వాత ఇంకొకటి, నాకు ఒక పెద్ద ఆయన చెప్పారు, పద్మశాలీలు చాలా తెల్లగా ఉంటారని. ఎందుకంటే మనం ఎక్కువ సూర్యరశ్మిలోకి వెళ్ళాం కాబట్టి, తరతరాల నుంచి మనం ఎప్పుడు సూర్యరశ్మిలో లేం కాబట్టి. అయితే ఇది మరి ఎంతమందికి మంచి విషయం. సో ఓకే, అది మనకు అందాన్ని ఇస్తుంది, బాగానే ఉంది. కానీ మనము సూర్యరశ్మికి తిరగాలి, రోజులో అర్ధ గంట ఎండలో నడవాలి. ఈ వైటమిన్ డి ఏదైతే మనకు వస్తుందో మీ జాయింట్ సమస్యలకి వీటన్నిటికీ కాకుండా, ఇవన్నీ కాకుండా మీకు రాబోయే ఫ్యూచర్, మీ తర్వాత రాబోయే పిల్లలకి ఆరోగ్యం రావాలంటే తల్లి ఎవరైతే తన బిడ్డను కందామనుకుంటుందో తను మంచిగా ఎండకి ఉండాలి. మన వృత్తిలో ముఖ్యంగా ఏంటంటే ఎండ తగలదు మనకి, అది అస్సలు మంచిది కాదు. మధ్యలో రావాల్సిందే, బయటికి లేవాల్సిందే. ఇవన్నీ కాకుండా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు అందరూ చేసే ఒక పని ఏంటంటే చాలా మటుకి డిప్రెషన్. నేను ఒకటి చూసాను, ఇది నేను మరి మీకు అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మాదొక చిన్న వ్యాపారం, నేను ఒక చిన్న పనిలో ఉన్నాను, నాకు అంత సంపద లేదు. మరి ఇది మానసికంగా కూడా పెద్ద ఒత్తిడి. చేనేత అవును మరుగున పడింది ఒకప్పుడు, కానీ ఇంకొక రకంగా ఇప్పుడు చూస్తున్నది మనం మంచి టైం చేనేతకి. ఒక రకంగా మనది ఇది గోల్డెన్ టైం చేనేతకి. సో మనం మీరంతా ఫార్వర్డ్ తీసుకెళ్ళి మీ ఆరోగ్యం మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఇది మీ కళ్ళకి మీకు ఈ కళ్ళ పట్ల బాధ్యత ఉంది. మీ సంపద ఒక్కటే కాదు, చేనేతని ముందుకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ మీరు మీ ఆరోగ్యం బాగా చూసుకోవాలి. సరే, ఇవన్నీ బాగా చూసుకున్నాక కూడా మీకు ఏమైనా జబ్బులు వచ్చాయి, ఏం చేస్తారు? ఇంట్లో ఉండి సార్ చెప్పినట్టు రోజుకి మన సంపద పోతుందని చెప్పి, రోజు ఇవాళ కూలి పోతుందని చెప్పి ఇంట్లో ఉండిపోయే వాళ్ళే ఎక్కువ శాతం. లేదు, మీకు ఎప్పుడైనా చిన్న డౌట్ వచ్చినా సరే, నా కళ్ళు కనపడట్లేదు, స్టార్టింగ్ స్టేజెస్ లోనే ఉంది, వెంటనే వెళ్ళి డాక్టర్ చూపించుకోండి. మీకు నాకు తెలిసినంత మటుకి రెగ్యులర్ గా ఈ క్యాంప్స్ అవ్వచ్చు, మెడికల్ క్యాంప్స్. అట్లీస్ట్ మీరు హైదరాబాద్ వరకు వెళ్ళలేకపోయినా లోకల్ గా ఉన్న డాక్టర్స్ కి వెళ్ళండి, ఈ క్యాంప్స్ కి రండి, మీ ప్రాబ్లం ఏంటో బయట పెట్టండి. ఇంట్లో మీరు ఉండిపోయి ఇది బయటికి చెప్తే నా ఈ వృత్తి పోతుందేమో, ఇవాళ సంపాదన పోతుందేమో అని దాచిపెట్టరు. టైంకి మీరు కనుక రికగ్నైజ్ చేసి మీ ప్రాబ్లం ఏంటో చెప్పగలిగితే దాన్ని మనం చాలా ఈజీగా అడ్రస్ చేయొచ్చు. చాలా లేట్ స్టేజెస్ లో బయటపడే దానికన్నా టైంకి మీరు వచ్చి మెడికల్ క్యాంప్స్ లో అట్లా రిజిస్టర్ చేసుకొని వీళ్ళు ఇచ్చే మందులు ఏవైతే ఇస్తున్నారో మంచిగా వాడండి. దాన్ని తీసుకెళ్తారు, ఇంకా అంతే. ఆ తర్వాత మళ్ళీ మన పనులు పడిపోతే ఇంకా మందులు ఆటక మీదకి ఎక్కేస్తాయి. అలా కాదు, మంచిగా వాడాలి. సో ఇంకేమైనా మీ తరపు నుంచి మీరు ఏమన్నా హెల్త్ విషయంలో, మీ హెల్త్ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏం చేయొచ్చు అనేది ఉంటే అడగచ్చు. సరే, మంచిది. నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆరోగ్యంగా ఉండండి, మన కళ చాలా ముందుకెళ్ళాలి, ఇంకా చాలా చాలా మంచివి మనం తయారు చేయాలి. వారి యొక్క జన్మదిన సందర్భంగా వారి శుభాలు తెలియజేస్తున్నాము. మరి పెద్దలు చెప్పినట్టు డాక్టర్ సీమా ఫెర్నాండెస్ గారు, వారు నేను చూసిన ఆర్గనైజింగ్లో ది బెస్ట్ ఆర్గనైజర్. చప్పలు కొట్టాలి, ఎందుకంటే నేను చాలా మంది సార్ చెప్పినట్టు చాలా పని చేస్తుందా, ఎన్జిఓస్తో అట్లా ఇన్స్టిట్యూట్స్తో పని చేస్తున్నా, కానీ
వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పి వదిలేస్తారు. కానీ డాక్టర్ సీమా ఫెర్నాండెస్ గారు ప్రతి అనువున ఫోన్ చేసి మీరు ఏం చేస్తారు, ఏమి ఇస్తారు, ఎట్లా చేస్తారు అనేది క్షుణ్ణంగా తెలుసుకొని మాతో కోఆర్డినేట్ చేస్తుంది. రియల్లీ ఐ అప్రిషియేట్ డాక్టర్ సీమా ఫెర్నాండెస్ గారు. అండ్ రియల్గా వారి యొక్క సేవ దీన్ని బట్టి సేవా కార్యక్రమం చూసినప్పుడు మాకు కూడా ఎంతో ఉత్సాహం కలిగినది. సరే, నేను కొన్ని విషయాలు త్వరగా ముగించేస్తాను, సమయం ఇది కాబట్టి. మరి మమ్మల్ని ముఖ్యంగా పెద్దలు, నాయకులు డాక్టర్ దేవరకొండ దీప్తి గారికి కూడా మా తరఫున శుభాలు తెలియజేస్తున్నాం. వేదిక అలంకరించిన పెద్దలు, ప్రెసిడెంట్ అసోసియేషన్ పద్మశాలి వారి తరఫున మరి ఈ గొప్ప సేవా కార్యక్రమం నిర్వహించడం గాను మరి మా మధ్యలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి నేను పేర్లు చెప్పేసి నేను ముగిస్తాను. మా మధ్యలో డాక్టర్ నిర్మల అబ్రాహం గారు, నిర్మల డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్ ఒక్కసారి చెప్పండి కొట్టుకోండి. డాక్టర్ రాధిక గారు, డాక్టర్ అభిలాష్ గారు, డాక్టర్ కవిత గారు ఉన్నారు మా దగ్గర. అయితే ఈ యొక్క హ్యాండ్ ఆఫ్ హోప్ సంస్థ అనేది పేదవారి మధ్యలో వైద్యాన్ని అందించాలి, అదొకటే ఉద్దేశం. ఎంతమంది అందరికి తెలుసు, కరోనా టైంలో ఎంతమంది చనిపోయినారు, ఉద్యోగాలు పోయినవి, మానసికంగా శారీరకంగా బాధపడి వారి కనీసము ఆ రోగం వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు బయటికి పోతే ఎన్ని పైసలు ఖర్చు అయితే నా ఆస్తి పోతే నేను చనిపోతా అని మానసిక వేదనతో ఉన్నప్పుడు ఆ సందర్భం అనేక మంది పనిచేశారు. మేము కూడా హ్యాండ్ ఆఫ్ తరఫున ప్రతిరోజు వెళ్ళడము, రేషన్ ఇవ్వడము, మెడికల్ కిట్ ఇవ్వడము, వారికి కౌన్సిల్ చేయడము, ధైర్యం ఇవ్వడం అని జరిగింది అన్నమాట. సో ఈ కార్యక్రమం అని చేస్తున్నప్పుడు మరి మనుషులు ఏ విధంగా బాధపడుతున్నారని మేము కళ్ళారా చూసాం, మీరు కూడా అనుభవించారు. అయితే ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమం పెట్టినప్పుడు మేము ఎంతో సంతోషించాం. ఎందుకంటే బర్త్డే రోజు ఎన్నో సంబరాలు చేసుకోవచ్చు, కానీ సేవా సంబరాలు అనేది ఇది నిజంగా గొప్ప విషయము. ఇది ఎంతోమంది ఎన్నో దానాలు చేస్తారు. నేనేమన్నంటే ఇది వైద్య దానం అంట. అన్నదానం ఉన్నది, చదువు దానం ఉన్నది, వైద్య దానం ఉన్నది. చప్పట్లు కొట్టినారు మీ వైద్య దానం అంటే. ఎందుకంటే పెద్దలు ఏమంటే ఆరోగ్యమే చెప్పాలి, ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు. ఎందుకంటే నీకు డబ్బు ఉంటే కాదు, నగలుంటే కాదు, భూమి ఉంటే కాదు. ఈ కరోనా టైంలో ఒక గుణపాఠం నేర్చుకున్నాం. ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవాలి. మన ఆరోగ్యం మంచిగా ఉంటేనే 10 మందికి పని చేయగలుగుతాము, సేవ చేయగలుగుతాము, మనం 10 మైళ్ళు పోగలుగుతాం. కానీ ఆరోగ్యాన్ని కోల్పోతే సొంత ఇంటాలను కూడా పలకరిగారు. కాబట్టి ఈ యొక్క హ్యాండ్ ఆఫ్ హోప్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి ఏం చేయాలి అన్నప్పుడు మరి సీమా ఫెర్నాండెస్ గారు చెప్పిన విషయాలుగా మరి మేము మా దగ్గర ఉన్న మందులు కానీ, చెకప్స్ కానీ, ల్యాబ్ కానీ, ఎక్స్రే కానీ ఇవన్నీ కూడా మరి అందుబాటులో ఉన్నాయి. దీనికి గాను మరి 2 భాగాలు గొప్ప ఆడపడుచు అయినటువంటి దీప్తి మేడం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తన భుజాల మీద చేసుకొని గత ఒక 15-20 రోజుల నుండి కూడా దీని మీద ఎంతో ఆలోచన చేసినటువంటి మా ఫెర్నాండెస్ మేడం గారికి, అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి కెనడీ గారికి, మా యొక్క చేనేత కార్మిక సంఘం అధ్యక్షురాలు గారికి, తర్వాత మన డాక్టర్ అభిషేక్ గారికి, మరియు వచ్చినటువంటి అందరూ వాలంటీర్స్తో పాటు డాక్టర్స్ అందరికీ, మా యొక్క ఐఎండ్ఐ అసోసియేషన్ కార్యవర్గం సభ్యులకు మరియు అందరికీ వచ్చినటువంటి చూపించుకోవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మా గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మన ఊరికి ఏంటంటే మేడం ఆలోచన ఏంటంటే ఇక్కడ వీవర్స్ ఉంటారు, వీవర్స్లో చాలా సమస్యలు ఉంటాయి. వాస్తవానికి ఏంటంటే వీవర్స్కి పని చేసేది సూక్ష్మమైన పని, వాళ్ళకు కంటితో కూడిన పని. అదేవిధంగా ముగ్గురు నేయాలంటే వాళ్ళ కాళ్ళతో పని, ఆ కాళ్ళల్లో ముఖాలు అరిగిపోతాయి అనే ఒక బాధ. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లేడీస్కు సరి అయిన ఆహారం తినక రకరకాల గైనకాలజీ సమస్యలు వస్తాయి అనేది మేడం వాళ్ళ ఆలోచన. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికుల కుటుంబాలలో సమస్యలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు బయట చూపించుకోలేరు. ఎందుకంటే వాస్తవానికి మనం కూడా ఈరోజు హైదరాబాద్ పోయో లేకపోతే డాక్టర్ దగ్గర పోయి చూపించుకోవాలంటే మనకు ఓ రోజు పని పోతుందని 500-1000 రూపాయలు పోతాయి అనే ఉద్దేశంలో కూడా సరే లేదు నడుస్తుంది కానీ నడిపిస్తుంటాం. అటువంటి అవకాశం మనకు అక్కడ హైదరాబాద్లో జరిగేటువంటి వైద్యమే మన ఇంటి దాకా వచ్చి వాళ్ళు చేసినందుకు వచ్చినందుకు ముఖ్యంగా మన గ్రామ ప్రజల తరఫున మనం కంపల్సరీ డాక్టర్లందరూ కూడా మనం పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం. తర్వాత మా యొక్క అసోసియేషన్లో సరే గత 2 సంవత్సరాలుగా కరోనా ఉన్న కారణంగా మేము పెట్టకున్నా కానీ ప్రతి సంవత్సరం ఏదో రకమైన కార్మికులకు ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామ ప్రజలకు కూడా ఏదన్నా కానీ ఇటువంటి పెద్దల మా యొక్క ఉన్నటువంటి రిలేషన్ ఏదో ఈ పెద్దలు మాకు సహకరించి
ఈ ఊరి మీద ఉన్న ప్రేమతో వాళ్ళు వచ్చడం వల్ల ప్రతి ఏదో మా వంతుగా మేము కష్టపడుతున్నాము. అయితే దీనికి కూడా సహకరిస్తున్నటువంటి మా కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. వీళ్ళు చెప్పిన డాక్టర్లు ఏదైతే రకరకాల ఏదైతే ఉన్నాయో మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకు దానికి సరైన సొల్యూషన్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఏంటంటే కంపల్సరీ ఏ రకమైన ఫుడ్ తీసుకోవాలి, ఏ రకంగా మనము ఎక్సర్సైజ్ చేయాలి అంటే దాంట్లోనే అంటే మేజర్గా మెడిసినే కాకుండా నిత్యం చేసేది. ఈరోజు ఒకప్పుడు మన దగ్గర వాకింగ్ ఎవరు పోకపోయేది, ఈరోజు వాకింగ్ 100 మంది పోతుంది. దానికి కారణం ఏంటంటే అలా వెళ్తుందని అంటే అటువంటి కొన్ని విషయాలు మనకు తెలియని అన్నీ కూడా ఈ డాక్టర్ల ద్వారా మనం తెలుసుకొని మన యొక్క ఆరోగ్యాన్ని ఇంకా ఇప్పుడు ఈరోజు మనం బతికేదానికన్నా కూడా ఇంకా 10 ఏళ్ళు ఎక్కువ బతికి మనము మంచిగా ఉండి మనతో పాటు ఇంకో 10 మందికి సాయం చేసేటట్టు ఉండాలని అందరు కోరుకుంటూ ఈ అవకాశం మా అసోసియేషన్కి ఇచ్చినందుకు డాక్టర్లకు అదేవిధంగా మన ఫౌండేషన్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఇక్కడ విచ్చేసినటువంటి మేడం డాక్టర్ అమ్మ ఉన్న రోగాలను నయం చేసుకోవాలంటే ప్రతి ఒక్క మహిళకు ఏ సమస్యలు ఉన్నా మనకు మహిళలే వచ్చిర్రు ఇబ్బంది లేకుండా అన్ని సమస్యలను చెప్పుకొని మన రోగాలను దూరం చేసుకొని ఆరోగ్యంగా మా భాగ్యం అని అన్నిటికీ ముందుగా ఉందామన్న ఆలోచనతోటి వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళు చెప్పిన విధంగా మనం నడుచుకున్నట్టయితే మన ఆరోగ్యాలు మనం బాగుపడతాం. కాబట్టి ఇలాంటి ఇంకా మనం సహకరించి అందరూ కలిసి కట్టుగా పనిచేసి ఈ విధంగా చేస్తే ఇంకా పెద్ద ఎత్తున కూడా ముందుకు వచ్చి మన గురించి సహకరించి మనకు ప్రోత్సహించేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనలో ఐక్యత ఉండాలి, మనం ఒక తాటి మీదకి రావాలి. ఒకరు ఒక విధంగా చేస్తుంటే ఒకరు ఒక విధంగా గుంజుతా కూడా ఏ పని ముందుకు చేయలేం. కాబట్టి మనము మంచి చేసేదానికి ప్రతి ఒక్కరు కలిసి ముందుకు వచ్చినప్పుడే ఈ సమస్యలు మనము తీర్పుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకొని అందరూ పాల్గొనాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తాను. ఈరోజు మన మధు యశ్మి గారి పుట్టినరోజు సందర్భంగా